బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ ఉట్నూరులో ఆదివాసీ ధర్మయుద్ధం బహిరంగ సభలో పలు తీర్మానాలు చేశారు. చట్టబద్ధ లేని లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తొలగించాలని డిమాండ్ చేశారు. పెసా చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఆదివాసులకే అవకాశాలు కల్పించాలన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో లంబాడలను పరిగణలోకి తీసుకోకూడదన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌంటర్ పిటిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఆదివాసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్నారు. అన్ని రంగాల్లో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివాసులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు కావచ్చు, అన్ని విధాలు కూడా మరి ఇవాళ నష్టపోతూ వస్తున్నాం. మనమందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఆదివాసులందరూ కూడా ఒకటి కావాలి. ఆదివాసీ సోదరులందరూ కూడా మరి పోరాటం చేయాలి. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు దిగి రావాలంటే మనమందరూ కూడా ఒకటి ఉండాలి. ఎవరు కొమరం భీం పుట్టిన గడ్డ, చనిపోయిన గడ్డ కాడ ఇవాళ ఆదివాసీ బిడ్డ మీద వాళ్ళు హైకోర్టు కేసిండ్రు, సుప్రీం కోర్టు కేసిండ్రు. ఏం గెలిచింది? నిజాయితీ, ధర్మం, న్యాయం గెలిచింది. గెలిచిందా లేదా? గెలిచింది. ఆదివాసీ బిడ్డలంటే ఏంటిదో మనం చూపెట్టాలి. చూపెట్టాలా? ఖచ్చితంగా సుప్రీం కోర్టులో చూపెడతాం. ఇదే నాయక్ నా మీద హైకోర్టులో పోయిండు, సుప్రీం కోర్టులో పోయిండు. న్యాయమే ధర్మమే ఇవాళ ఆదివాసీ బిడ్డ గెలిచింది. కాబట్టి ఇది కూడా మా సమాజం, ఇవాళ ఆదివాసీ సమాజం సుప్రీం కోర్టులో తప్పకుండా 100% గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుప్రీంకోర్టు నోటీసులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల రిపోర్టు వెళ్లేలా కృషి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లంబాడ వర్సెస్ ఆదివాసీ పంచాయతీని తేల్చాలన్నారు. నేను అసెంబ్లీలో మొట్టమొదటిసారి నేను ఒకటే మాట్లాడినా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడ వర్సెస్ ఆదివాసీ సమస్య పరిష్కారం కావాలి, ఆ యొక్క ఏదో ఒక మార్గం చూపడమని నేను అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడమని జరిగింది. ఈ పంచాయతీ తెంచుతామా పంచుతామా ఏదో ఒక ఛాలెంజ్ నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడమని జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్ద మనుషుల్ని ఈ రోజు సీఎం దగ్గర తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడినాం. దాంతో పాటు సెక్రటరీలో తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడడం, అక్కడ కొన్ని అంశాల విషయం గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు అన్ని కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. మరి అట్లాంటి విషయంలో మనం ఏం చేద్దాం? అదేవిధంగా మీరు ఈ రోజు అయితే నోటీస్ ఏదైతే మరి చెప్తున్నారో ఈ నోటీసు విషయంలో మనం ఏం చేద్దాం? అసలు నిజంగా వస్తే మనం పోయి రిక్వెస్ట్ చేయాలా, రిక్వెస్ట్ చేయకపోతే యుద్ధం చేయాలనేది ఒకసారి మనమే ఆలోచన చేయాలి. రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు. ఈ రోజు ఉద్యమాల పరంగా మనకు చైతన్యం వచ్చింది, కానీ రాజకీయపరమైన చైతన్యం మనకు రాలే. అదే లంబాడి సోదరులకి ఉద్యమపరమైన చైతన్యం లేదు, కానీ రాజకీయపరమైన చైతన్యం వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి మనకు తేడాదే. వాళ్ళలో ఉన్నది లాబింగ్, మనలో ఉన్నట్టు లాబింగ్ లేదు. కాబట్టి ఏ రకంగా ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేసి ముందుకెళ్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి.